ఆత్మకూరు మండలం కందగట్ల గ్రామంలో ఎన్నికల ప్రచారం వేడెక్కుతోంది. గ్రామంలోని బీజేపీ బలపరిచిన అభ్యర్థి భువనగిరి సంధ్యారాణి వీరన్న ప్రజలకు హామీలు ఇస్తున్నారు. తమను గెలిపిస్తే గ్రామానికి బస్సు సౌకర్యం, రోగుల కోసం ఉచిత అంబులెన్స్ సేవలు అందిస్తానని స్పష్టం చేశారు. గత పాలకులు గ్రామాన్ని దోచుకున్నారని, అభివృద్ధి చేయలేదని ఆమె విమర్శించారు. సూర్యాపేటకు వెళ్లడానికి రవాణా సౌకర్యం లేక ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని, గెలిస్తే గ్రామం నుండి బస్సు నడిపిస్తానని తెలిపారు. అలాగే అత్యవసర వైద్య సేవల కోసం హాస్పిటల్కు వెళ్లే రోగులకు ఉచిత అంబులెన్స్ అందిస్తానని హామీ ఇచ్చారు. గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతానని సంధ్యారాణి నమ్మకంగా అన్నారు. నా పేరు భువనగిరి సంధ్యారాణి. బీజేపీ తరఫున నేను బలపరిచిన అభ్యర్థిగా సర్పంచ్ గా పోటీ చేస్తున్నాను. మీ పార్టీకి ఎందుకు ఓటేయాలి? ఓటేస్తే ఏం చేస్తారు మీరు గెలిచిన తర్వాత? మా పార్టీకి ఓటేస్తే మాకు బడి పిల్లలకైనా, వాష్రూమ్ లో అయినా, లేకపోతే మాకు వీధికి డ్రైనేజీ లేదు, డ్రైనేజీ చేపించుకుంటాం. వీధి లైట్లు లేవు, వీధి లైట్లు వేయించుకుంటాం. గుడులు లేవు, అసలు గుడులే లేవు. ఊర్లో బొడ్రాయి అనేది తగ్గిపోయింది. బొడ్రాయి వేయించుకుంటాం. మళ్ళీ ముత్తలమ్మ గుడి కట్టించుకుంటాం. శివాలయం పెద్ద కట్టించుకుంటాం. బ్రిడ్జ్ చేయించుకుంటాం. గవర్నమెంట్ అందరికీ ఇయ్యలేదు, అసలు అరువులకే ఇయ్యలేదు. అరువులు కానోళ్ళకే ఇచ్చిర్రు. అరువులైన వాళ్ళకి అందరికీ మేము ఇప్పిస్తాము మేము గెలిచినాక. ఇది కేంద్ర గవర్నమెంట్ సగం పైసలు, రాష్ట్ర గవర్నమెంట్ సగం పైసలు. వాస్తవానికి ఏంటంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు మేమే ఇస్తున్నాం మా కోట అయిపోతే ఇల్లు కట్ చేస్తామని అంటారు. దాని గురించి ఎవరు కానీ భయపడకండి. మేము తప్పకుండా కేంద్ర గవర్నమెంట్ నిధులతోటి అన్ని అభివృద్ధి పనులు చేస్తాము. ఇవన్నీ కేంద్రం రాష్ట్రం ఏదో డబ్బా కొట్టుకుంటుంది తప్ప వేరే ఉద్దేశం కాదు. మేము ఇంకా ఈ ముదిరాజు వాడని ఒక బ్రిడ్జ్ ఉన్నది, చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక 100 ఓట్లు ఉంటాయి అవతలి పోవాలంటే, వాళ్ళు చాలా నరకయాతన పడుతున్నారు. ఆ బ్రిడ్జ్ అయితే మేము గెలిచిన తర్వాత తప్పకుండా మేము వేపిస్తాము. దేవాలయాలు కూడా పునర్నిర్మాణిస్తాము, అన్నిటికీ సహకరిస్తాము. డ్రైనేజీ వ్యవస్థ కానీ ఏది కానీ మేము ఒక కొత్త రకంగా మేము పోతాం అంతే.